గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూవీలో హీరో తల్లి వయసున్న ఆవిడతో తిరుగుతూ ఉంటాడు. అయినా ఆమె అంత ఏజ్డ్ పర్సన్ కాదు, చూడటానికి నిగనిగలాడుతూ ఉంటుంది. అందుకే అతను ఎప్పుడు టైం దొరికినా తనతో మింగుడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాడు. అలా ఆనందంగా గడుస్తున్న టైంలో ఆ ఆంటీ అసలు కొడుకు ఇంటికి వస్తాడు. స్టోరీ అంతా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్, మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీని స్టార్ట్ చేస్తే ఈ మూవీ హీరో అయిన హేరీని చూపిస్తారు. అతను ఏం పని చేయకుండా ఎప్పుడు రోడ్లపైన తిరుగుతూ ఖాళీగానే ఉంటాడు. అతనికి అమ్మా నాన్న లేరు. అలా ఒకరోజు చల్లని వెదర్లో వెచ్చగా పిసుకొడుతున్న టైంలో పోలీస్ సైరన్ వినిపించి ఒకడు పక్క నుంచి వచ్చి ఒక ప్యాకెట్ ని హీరో జోబులో వేస్తాడు. అసలు ఏం జరిగింది అని ఆలోచించేలోపే పోలీసులు వచ్చేసి హీరోని పట్టుకుందామని అనుకుంటారు. హీరోకి ఏదో తేడాగా అనిపించి అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. అలా భయంతో పోలీసులను తప్పించుకొని ఒక షాప్ లోకి దూరుతాడు. అక్కడే ఈ మూవీ హీరోయిన్ ఉంటుంది. ఇక చాలా అలసిపోయి ఆయాసంగా వచ్చిన హీరోకి వాటర్ ని తాగడానికి ఇస్తుంది. ఈవిడ పేరు లివియా. అప్పుడే తన హస్బెండ్ జాన్ అక్కడికి వస్తాడు. ఆ వాటర్ ని తాగి చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతున్న అతను కళ్ళు తిరిగి సడన్ గా పడిపోతాడు. ఏమైంది నీకు అని అడిగితే, చాలా రోజుల నుంచి నేను భోజనం చేయలేదు, అందుకే అలా పడిపోయానని చెప్తాడు. అతని మాటలు విన్న వీళ్ళిద్దరూ ఇంటికి తీసుకొచ్చి ఫుడ్ ని పెట్టి అతని గురించి అడుగుతూ ఉంటే, నా తల్లి ఎప్పుడో చనిపోయిందని వాళ్ళ ఫాదర్ రెండో పెళ్లి చేసుకొని తన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తాడు. ఇక నేను పాడైపోయిన చిన్న వ్యాన్ లో నైట్ అంతా పడుకొని పొద్దుంతా ఏవో చిన్న చిన్న పనులు చేసి బతుకుతానని చెప్పడంతో హీరోయిన్ అతని కొడుకు పేరు రానీ అని, తను చాలా సంవత్సరాల నుండి అమెరికాలో ఉన్నాడు, ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదు అని అంటూ ఉంటే, జాన్ నాతో పాటే ఉండి నాతో పని చేయడానికి నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. ఇక హీరోకి రానీ రూమ్ ని చూపించి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు, ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని. నిద్రపోయే ముందు హీరోయిన్ తన కొడుకు వీడియోస్ ని చూస్తూ ఉంటుంది. రానీ ఒక సినిమా యాక్టర్ అయి ఉంటాడు. చిన్న చిన్న కామెడీ షోస్ లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే జాన్ నిద్రపోతున్న హీరోని లేపి ఫిష్ మార్కెట్ కి తీసుకెళ్తాడు. అప్పుడే తాజాగా వచ్చిన చేపల్ని నొక్కు రావడానికి అక్కడ నుండి షాప్ కి తీసుకొచ్చిన జాన్ పని చేయడాన్ని నేర్పిస్తాడు. ఇక హీరో కూడా చాలా త్వరగా పని నేర్చుకొని జాన్ కి రైట్ హ్యాండ్ లాగా అయిపోతాడు. ఇక ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ని చూసుకుంటే, జాన్ ఏమో వయసులో చాలా పెద్దోడు, ముసలోడు అయి ఉంటాడు. దివ్యాకి వయసు అయినప్పటికీ లోపల మాత్రం తట్టుకోలేనంత వేడి ఉంటుంది. పాపం ఈ ముసలోడు జాన్ తన వేడిని తీర్చలేకపోతాడు. లివ్యాకేమో రోజు వేడి పుడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ హీరో స్నానం చేసి లోపలికి రావడంతో లివ్యా అతని యవ్వనంలో ఉన్న బాడీని చూసి చాలా టెంప్ట్ అయిపోతుంది. హీరోకి కూడా లోపల కోరిక స్టార్ట్ అయినప్పటికీ, ఏంటి మీరు నా రూమ్ లోకి వచ్చారు అని అడుగుతాడు. అయితే లివ్యా తన కొడుకు రానీ బట్టల్ని హీరోకి ఇవ్వడానికి వచ్చింది. ఇంకా విచ్చేసి వెళ్తూ వెళ్తూ చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఎందుకంటే నువ్వు రావడం వల్లే నా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్తుంది. ఇలా కొద్ది రోజులకి వీళ్ళు జాగింగ్ కి వెళ్తున్నప్పుడు ఈ జాన్ హీరోతో అంటాడు, నేను ఒక మంచి బోట్ కొని ఫిషెస్ ని పట్టుకొని చాలా పెద్ద వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నాను, కాకపోతే నా దగ్గర అంత డబ్బులు ఇవ్వని అంటాడు. అక్కడి నుండి షాప్ కి వచ్చిన వీళ్ళకి పని చేసుకున్న టైంలో జాన్ కి ఫ్రెండ్ అయిన ఒక అతను వస్తాడు. అతను ఈ జాన్ షాప్ ని ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నాడు. కానీ జాన్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇది విన్న లివియాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే జాన్ కి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల డాక్టర్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని అన్నాడు. సో లివియా కూడా ఆ షాప్ ని అమ్మేసి తన ఆరోగ్యం చూసుకుంటూ ఉంటే బాగుంటది కదా అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ జాగింగ్ కి వెళ్ళి జాన్ తన వైఫ్ కి ఇష్టమైన ఫుడ్ ని కొనుక్కొని తీసుకొని వెళ్తే తను కొంచెం కూల్ అవుద్దేమో అని అనుకొని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటాడు. అంతలో అతనికి ఒక పని వచ్చి పడుతుంది. సో హీరోకి ఆ ఫుడ్ ని ఇచ్చి పంపుతాడు. అయితే ఇక ఇంటికి రాగానే హీరోయిన్ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి అగ్నంగా స్నానం చేస్తూ ఉంటుంది. హీరో అది చూసినా సరే ఏది చూడనట్లు బయటికి వచ్చి పని చేసుకుంటూ ఉంటాడు. అంతా హీరోయిన్ కావాలని చేసి ఉంటుంది. ఇక అతను తన వేడిని తీర్చలేడు అని డోర్ వేసుకుని స్నానం చేసి వస్తుంది. ఇక హీరో దగ్గరికి వెళ్లి హీరోతో అంటుంది, జాన్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు, ఆ షాప్ ని అమ్మేసి జాగ్రత్తగా ఆ డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తను నా మాట వినట్లేడు, నేను ఒక సొంత కొడుకుగా అనుకుంటున్నాడు, సో నువ్వే కొద్దిగా హెల్ప్ చేయని చెప్పి కసికసిగా అతని వైపు చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు చేపలు కొనడానికి వెళ్తే
అక్కడికి ఒక రౌడీ గ్యాంగ్ వచ్చి అక్కడ ఉండే అంత నాశనం చేస్తూ జాన్ని కూడా బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కుంటున్న టైంలో హీరో అక్కడికి వచ్చి వాళ్ళని కొట్టి జాన్ని తప్పిస్తాడు. ఇది చూసిన జాన్కి తన కొడుకు తన దగ్గర ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడో అంతకన్నా ఎక్కువ హెల్ప్ చేశాడని హీరో పైన మంచి పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఒక టైం చూసుకొని హీరో కూడా 2 మంచి నీతి వాక్యాలను వదులుతాడు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు. సో మీరు ఇప్పుడు తొందరపడి మీ షాప్ని మంచి రేట్కి అమ్మేసుకొని మెడికల్ ట్రీట్మెంట్ని తీసుకోండి అని చెప్తాడు. ఆ రోజు నైట్ లివ్యా తన కొడుకు వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు జాన్ వచ్చి నేను షాప్ని అమ్మేస్తున్నాను, వేరే నాకు జ్ఞానోదయం చేశాడు అని చెప్పడంతో ఇది విన్న లివ్యా కూడా అవునా అబ్బాయిలో అంత విషయం ఉందా అని చెప్పి మళ్ళీ అతన్ని కసిగా చూడడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు నైట్ లివ్యా స్నానం చేస్తూ ఇయర్ ఫోన్స్ని పెట్టుకొని పాటలు వింటూ గట్టి గట్టిగా పాడుతూ నీళ్ళని ఒంటిపైన పోసుకుంటూ ఉంటే హీరోకి లోపల రగలడం స్టార్ట్ అవుతుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నామన్నా సరే కంట్రోల్ అవ్వక ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ని పట్టుకుంటూ చల్లార్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి ఏంటి నువ్వు డల్గా ఉన్నావు అని అడిగితే ఈ షాప్ని అమ్మేస్తే మళ్ళీ నేను రోడ్ పైన పడతాను అని అనడంతో దివ్య తన ఒంట్లోని వేడిని ఆపుకోలేక ఒంట్లోని తీగలు తెగేదాకా పనిని అతనితో చేయించుకుంటుంది. అక్కడి నుండి రోజు అదే పని. ఆ రోజు నుండి లివ్యా చాలా ఆనందంగా ఉంటుంది. నా ఆనందాన్ని చూస్తున్న జాన్ కూడా షాప్ అమ్మేస్తున్నాను కదా అందుకే ఇంత ఆనందంగా ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. అని అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. భర్తతో మాట్లాడుతూనే బాయ్ ఫ్రెండ్ పైన కన్నేస్తుంది. ఆ రోజు నుండి రోజు మంచాలు విరగొట్టుకునే పనిలోనే ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు జాన్ ఏదైనా పని పైన ఉంటే వీళ్ళు అదే పని మీద ఉంటారు. ఒకరోజు అలాగే మంచి ఊపులో ఉన్నప్పుడు సడన్ గా రాణి ఇంటికి వస్తాడు. తనతో పాటు తన పిల్లాన్ని అలాగే తన కొడుకుని తీసుకుని వస్తాడు. వాళ్ళు వచ్చే సౌండ్స్ విన్న లివ్యా తన బట్టల్ని సరి చేసుకుని కొడుకుని కోడల్ని వెల్కమ్ చేసి వీడు మా దత్తపుత్రుడు, మీ నాన్నకి పని చేస్తాడు, నాకు ఆ పని చేస్తాడు అన్నట్టుగా ఇంటేస్తూ హీరో గురించి చెప్తుంది. అయితే ఈ రోనీకి వచ్చినప్పటి నుండి హీరో పైన అసలు ఇంట్రెస్టే ఉండదు. అలాగే అతని పైన చాలా డౌట్ పడుతూ ఉంటాడు. దెన్ ఆ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇండైరెక్ట్ గా హీరోని తిట్టడం అవమానించడం చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసే విధానాన్ని చూసి తను మంచోడేలే పనికి వస్తాడు అని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా హీరో హీరోయిన్లు కొడుకొచ్చినా సరే కోడలొచ్చినా సరే ఆగేదే లేదు ఆపేదే లేదు అన్నట్టుగా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కానిస్తూనే ఉంటారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు హీరోకి నా మనవడికి పాల బాటిల్ ఇవ్వాలి, నా కొడుకు కూడా లేడు బయటికి వెళ్ళాడని చెప్పి ఇంట్లో పాల బాటిల్ ఇచ్చి రావా అని పంపిస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఎవరూ ఉండరు. లోపలికి రాగానే పిల్లోడు బాత్ టబ్లో ఏడుస్తూ ఉంటే లోపలికొచ్చిన హీరో ఆ బాబుని ఓదార్చి జాన్ కోడలతో మాట్లాడుతుంటే ఇప్పుడే అక్కడికి రోని వచ్చి ఇద్దరు నది ఏదో జరుగుతుంది అని ఫిక్స్ అయిపోతాడు. రోజు ఈ రోని లివ్యా బ్యాగ్కి తీసుకొచ్చి ఇక డబ్బులు కూడా ఇస్తుంది. ఎందుకంటే తను భయపడిపోయి ఉంటుంది రోని బయటకు తోయటమో లేదా వాళ్ళ నాన్నకి చెప్పేయడమో చేస్తాడు అని. రోని హేరీ నా వైఫ్తో ఏదో చేస్తున్నాడని చెప్తే లివ్యా అంటుంది హేరీ అలాంటి వాడు కాదు, చాలా మంచోడు అని. ఇది విన్న రోనీకి వాళ్ళ అమ్మ కూడా వాడితో పని కానిచ్చేసుకుంటుందేమో అన్న డౌట్ వస్తుంది. ఒకరోజు ఫ్యామిలీ మొత్తం పిక్నిక్కి వెళ్తే అక్కడ ఎంతమంది ఉన్నా ఆంటీ ఆగకుండా టేబుల్ కింద కాలు దువ్వుతూ ఉంటుంది. సడన్ గా హీరో లేచి పక్కకు వెళ్ళిపోవడంతో ఎందుకు చూస్తే ఆ కాలు ఇంకెవరిదో కాదు రోనీది అయి ఉంటుంది. చూసిన రోని పిచ్చ నవ్వుతూ ఉంటాడు. ఆమె కోపం వచ్చి చెంపలు పగలగొట్టాలి అని అనుకుంటుంది, కానీ ఏం చేయలేదు. అలా చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. దీంతో రోనికి కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళ అమ్మ కొడుకు కాని కొడుకుతో ఏం పనులు చేస్తుందో అని. హేరీ ఒకరోజు రోని వాళ్ళ ఆవిడని బయటకు తీసుకెళ్తే ఆవిడ ఏడవడం చూస్తాడు. ఎందుకంటే రోని ఫుల్ డౌట్తో వాళ్ళ ఆవిడని పిచ్చ కొట్టుడు కొట్టి ఉంటాడు. మాట్లాడడంతో మన ఇద్దరి మధ్య ఏదో ఉందని నా భర్త నన్ను కొట్టాడు, నేను వాడిని వదిలేసి వెళ్ళిపోదామన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనడంతో హీరో తను దాచుకున్న డబ్బుల్ని కొద్దిగా తీసుకొచ్చి ఆమెని తన కొడుకుతో పాటు ఊరికి పంపించేస్తాడు. రోని ఇంటికి వచ్చి చూస్తే ఆమె ఉండదు. నాన్నకి ఫోన్ చేసి అడిగితే నాకేం తెలుసురా అని అంటాడు. దీన్ని అడిగితే అతను కూడా నాకేం తెలుసురా అని అంటాడు. దీంతో అతనికి హేరీ ఏదో చేసి ఉంటాడన్న కోపం వచ్చేసి వాళ్ళ నాన్నకి నిజం చెప్పేస్తాడు. నువ్వు ఇంట్లో లేనప్పుడు హేరీ అమ్మతో ఇంచాలు విరగొట్టే పనులు చేస్తున్నాడు, ఈ డబ్బులు కూడా జాగ్రత్త అని చెప్పడంతో ఆన్కి డౌట్ వచ్చి అతను దాచుకున్న డబ్బుల్ని తీస్తాడు. అతను అన్నట్టుగానే డబ్బులు మాయమైపోతాయి.
జాన్కి డౌట్ వచ్చి, నువ్వు కొడుకులాగా పెంచుకున్నారా, నువ్వు నా డబ్బులు కొట్టేశావా అని అడగడంతో ఇప్పుడే లివ్యా అక్కడికి వచ్చి నేనే కొన్ని డబ్బులు హీరోకి ఇచ్చాను అని చెప్పడంతో హీరోకి జాన్ పైన నమ్మకం పోతుంది. నమ్మకంగా పని చేస్తున్న నన్ను డబ్బులు తీసుకున్నావా అని అడుగుతావా అని షాప్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే లివ్యా ఆపుతూ ఉంటుంది. ఆ ఆపటం కూడా ఎలా ఉంటుందంటే, నువ్వు వెళ్ళిపోతే ఆ ఒంట్లోని వేడిని వచ్చి చలారిస్తారు అని. దగ్గరికి వెళ్తూ ఉంటే జాన్కి డౌట్ వచ్చేస్తుంది. ఏంటి మీరు అంత దగ్గరగా ఉన్నారు అని హేరీని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. హేరీ కూడా తిరగబడడంతో జాన్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. అలా జరిగేసరికి తండ్రి లాంటి వ్యక్తి చనిపోయాడని బాధపడుతూ ఉంటే ఇప్పుడే రోనీ అక్కడికి కత్తి తీసుకొని వస్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్న హీరో గొంతు కోసి అతన్ని చంపేస్తాడు. ఎందుకంటే వాడు రావడంతోనే తన ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయిందని. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.